పుస్తక ప్రియులతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం మైదానంలో నిర్వహిస్తున్న 36వ పుస్తక మహోత్సవం బుధవారం కిటకిటలాడింది. యువత ఎక్కువ మంది పుస్తక మహోత్సవానికి వచ్చి ఏ స్టాళ్లలో ఎటువంటి పుస్తకాలు ఉన్నాయో తిలకించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో వచ్చి ఉత్సాహంగా తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. విజయవాడ పుస్తక మహోత్సవానికి వస్తున్న పాఠకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేవలం నగరానికి చెందిన వారు మాత్రమే కాకుండా కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం తదితర జిల్లాల నుంచి పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పుస్తక ప్రియులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పుస్తక మహోత్సవానికి తరలి రావడంతో బుధవారం సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణం రద్దీగా మారింది. బుక్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన కొన్ని స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పుస్తక ప్రేమికులు, చిన్నపిల్లలతో సందడి నెలకొంది. బుక్ స్టాల్స్ సాహిత్యాభిమానులతో కిటకిటలాడుతున్నాయి. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక స్టాల్స్ కళకళలాడుతున్నాయి. రామాయణం, భాగవతం గ్రంథాలతో పాటు అన్ని ఆలయాల స్థల పురాణాలు, భక్తి పుస్తకాలు, సహస్రనామాలు, చాలీసా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక న్యాయశాస్త్రం, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తక స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. న్యాయశాస్త్రం, చట్టాలు, జీఎస్టీ, సిపిఏ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి పుస్తకాలు లభించే 2 స్టాళ్లను ఈ ఏడాది ఏర్పాటు చేశారు. అలాగే ప్రస్తుత పోటీ పరీక్షల ప్రపంచంలో విద్యార్థులకు అవసరమైన సమగ్ర పుస్తకాలకు సంబంధించిన స్టాళ్లు సైతం సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఆయా స్టాళ్లలో అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన వ్యక్తిత్వ వికాసం సహా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు జేఈఈ, నీట్, నెట్, ఎస్ఎస్సి గ్రూపులకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు ఆయా స్టాళ్లలో లభిస్తున్నాయి. అన్ని బుక్స్ అంటే అన్ని రకాలుగా సాహిత్యం, కవిత, తర్వాత రచనలకు సంబంధించి అన్నీ చాలా తర్వాత పురాణాలు, శాస్త్రాలు అన్నీ ఉన్నాయి. విజయవాడలో జరుగుతున్న పుస్తక పండగ చాలా ఉపయోగకరంగా ఉంది. చిన్నపిల్లల నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే పుస్తకాలు, ఒకవైపున సైన్స్కి సంబంధించి కానీ శాస్త్రాలకు సంబంధించి కానీ వివిధ పుస్తకాలు అందుబాటులో రావడం విజయవాడ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ వచ్చి స్టాల్స్ అని సందర్శించి కావాల్సిన పుస్తకాలు కొంటే భవిష్యత్తులో ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోతుంది. అందరూ కూడా సెల్ ఫోన్లలోనే ఏఐ వచ్చిన తర్వాత అన్నీ దొరుకుతున్న నేపథ్యం. అయితే అన్ని పూర్తి సమాచారం కావాలంటే పుస్తకాలు చదవడం ద్వారానే మంచిగా అవకాశం ఉంటుంది. కాబట్టి పుస్తకాలని కొనియడం ద్వారా పిల్లలకి ఒక పద్ధతి ప్రకారంలో చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇలాంటి బుక్ ఫేర్కి పిల్లల్ని తీసుకురావాల్సిందిగా కోరుతూ నేను అన్ని కూడా స్టాల్స్ తిరగడం జరిగింది. చాలా స్టాల్స్లో చాలా మంచి మంచి పుస్తకాలన్నీ కూడా ఉన్నాయి. కొన్ని ఇప్పటికే కొనడం కూడా జరిగింది. మళ్ళీ రేపు ఒక రోజు తిరిగి మరిన్ని పుస్తకాలు కొంటాం. మరోవైపు పుస్తక మహోత్సవానికి వస్తున్న పాఠకుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రచురణకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాహితీ ప్రియులు, పుస్తక రచయితలు, శ్రేయోభిలాషులు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. శాస్త్ర విజ్ఞానం, వినోదం, ఆహ్లాదం, సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం నవలల స్టాళ్ల వద్ద రద్దీ కనిపించింది. కాంగ్రెస్ పార్టీ నేతలు గిడుగు రుద్రరాజు, కొలనకుండ శివాజీ తదితరులు బుక్ ఎగ్జిబిషన్ను సందర్శించారు. 36వ బుక్ ఫేర్కి ఈరోజు రావడం జరిగింది. పుస్తకం అనేటువంటిది మనిషి యొక్క జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని రెండు కూడా పెంచుతాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా, ఎస్పెషల్లీ వాట్సాప్ యూనివర్సిటీలు రావడం, కట్ పేస్ట్ రావడం, పూర్వం ఏమిటి పరమేంటి అనేటువంటి తెలియకుండా జరుగుతున్నటువంటి ఈ గోబెల్స్ ప్రచారంలో పుస్తకం అనేటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. పుస్తకాన్ని చదవడం ద్వారా గతంలో మనకున్నటువంటి హిస్టరీ, పూర్వ వైభవాన్ని మనం తెలుసుకోవచ్చు. దానివల్ల కాన్సిక్వెన్సెస్ మనం తెలుసుకోవచ్చు. పుస్తకం అనేటువంటిది జీవితంలో ఒక మంచి ఫ్రెండ్గా మనం అందరూ కూడా భావించాలి.